ఎంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్లో కనుక మీరు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే తప్పకుండా 100కి 80+ మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైకులు టార్గెట్ అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి యాంటేషన్స్ అనేవి ప్రోజ్ నుంచి రావడం జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఒక 3 లెసన్స్ అనేవి చదువుకుంటే సరిపోద్ది. ఆఫ్ స్టడీస్ ఒకటి, సీక్రెట్ ఆఫ్ వర్క్ ఒకటి, అదేవిధంగా సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఇవి కనుక ఈ 3 లెసన్లు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే మనకి ఈజీగా 8 మార్క్స్ వస్తాయి అనమాట. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే పోయిటరీ నుంచి ఒక 4 యాంటేషన్లు ఇస్తారు కదా. అలాంటప్పుడు మీరు 2 రాయాల్సి ఉంటుంది. మీరు టేబుల్ స్టాండ్ ఒకటి, ద బిల్డర్స్ ఒకటి, ఎనీ ఉమెన్, ఈ యొక్క 3 లెసన్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే ఇందులో ఏవో 2 అనేవి మీరైతే రాయొచ్చు. సో మనకి ఈజీగా 8 మార్క్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఆఫ్ ప్రోజ్ నుంచి మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఆఫ్ స్టడీస్ ఒకటి, సీక్రెట్ ఆఫ్ వర్క్ ఒకటి, అండ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, ఈ 3 లెసన్లు కనుక చదువుకున్నట్లయితే మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు, ఈజీగా 8 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ పోయిటరీ అంటే 4th క్వశ్చన్ నుంచి మనకి మళ్ళీ 2 ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, మొత్తం 8 మార్క్స్ అన్నమాట. సో మీరు టేబుల్ స్టాండ్ ఒకటి, ద బిల్డర్స్ ఒకటి, ఎనీ ఉమెన్, ఈ 3 లెసన్ కనుక కవర్ చేస్తే మీకు ఆ యొక్క 4th క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా 8 మార్క్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఎస్ఏ ఆఫ్ నాన్ డీటెయిల్డ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తారు కదండి. మ్యాక్సిమం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టామ్ సేవియర్స్ కనుక చదివితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అదేవిధంగా హకిల్ బెరిఫిన్ క్యారెక్టర్ కూడా చదివితే మ్యాక్సిమం, ఈ 2 చదివితే మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతుంది ఈ యొక్క నాన్ డీటెయిల్స్ సంబంధించి 8 మార్క్స్ అనేవి. ఓకేనా. సో మీరు ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ కింద ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా కవర్ చేయండి. మ్యాక్సిమం అయితే టామ్ సేవర్స్, హకిల్ బెరిఫిన్ నుంచి రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో ఓకేనా. సో ఇది మనకి 5th క్వశ్చన్ నెంబర్ 5 వరకు. ఓకే, ఈజీగా మీరు ఇలా ప్రిపేర్ అయితే 40 మార్క్స్ వస్తాయి. ఇక గ్రామర్ పార్ట్ అండి నెక్స్ట్. సో మనకి రీడ్ ద కంపారిజన్ అంటే ప్యాసేజెస్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. సో మీకు ప్యాసేజ్ ఇస్తారు, మ్యాక్సిమం 3 క్వశ్చన్ల యొక్క ఆన్సర్స్ మ్యాక్సిమం మీకు ప్యాసేజ్లోనే అంటే ఒకటో రెండో క్వశ్చన్స్ మనకి టఫ్గా ఇవ్వాలి అనుకుంటే బయట నుంచి ఇస్తాడు. ఒకవేళ వాళ్ళు మీకు లక్ ఉంటే ఈజీగా పేపర్ ఇవ్వాలి అనుకుంటే ఆ యొక్క 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మనకి ఆ యొక్క ప్యాసేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ క్వశ్చన్ నెంబర్ 7 కూడా. ఓకేనా. అక్కడ పేజ్ నెంబర్స్ కూడా టెక్స్ట్ బుక్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇది కూడా ఈజీయే. సో ఇక్కడ మీకు పేజ్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. అదేవిధంగా నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో అవైలబిలిటీగా ఉంటుంది, 193 నుంచి 207 వరకు. ఓకే. సో ఈ విధంగా 20 + 40 60 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఇక సెక్షన్ సి అంటే గ్రామర్. సో క్వశ్చన్ నెంబర్ 10 లెటర్ రైటింగ్ అనమాట. సో మీకు లెటర్ రైటింగ్ కనుక వచ్చినట్లయితే మ్యాక్సిమం రాయండి. సో ఇక లెటర్ రైటింగ్ ఏంటంటే మీరు డేట్, డిస్ట్రిక్ట్ నేమ్, అదేవిధంగా ఎవరికి రాస్తున్నారు, వాట్ ఈజ్ ద ప్రాబ్లం, అదే ఎందుకు రాస్తున్నారు, అవన్నీ కూడా మీరు రాస్తే కనీసం 5 మార్క్స్కి ఒక 1 or 2 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ మీకు ఫుల్ ప్రెజర్గా లెటర్ రైటింగ్ కనుక అన్ని లెటర్స్ వచ్చినట్లయితే ఇంకేం నో ప్రాబ్లం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి, ఫార్మల్ లెటర్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్స్ అనమాట. సో మీకు ఫార్మల్ లెటర్ రాయడం రావాలి, అదేవిధంగా ఇన్ఫార్మల్ లెటర్, ఈ 2 కనుక రాయడం వస్తే మ్యాక్సిమం ఈ లెటర్ రైటింగ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని లెటర్ రైటింగ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్స్ అనమాట. ఓకేనా. ఒక 4 ఇన్ఫార్మల్ లెటర్స్, అదేవిధంగా ఒక 7 ఫార్మల్ లెటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒకసారి. ఈ లెటర్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూసుకోండి అనమాట. ఓకేనా. సో మీకు ఏ విధంగా చదివితే మీకు ఈజీగా అవుట్ ఆఫ్ అయినా లేదా 80+ మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు అనే దాని గురించే వీడియో అనమాట. ఓకే. సో ఓకేనా. ఇవే లెటర్స్ పక్కగా వస్తాయని నేను చెప్పలేను. ఇంపార్టెంట్ లెటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం కానీ గన్షాట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయని మనం చెప్పలేము. ఓకేనా. సో ఒకసారి ఈ యొక్క లెటర్స్ అయితే చూసుకోండి. ఓకే. మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా. సో ఇవి కాకుండా బయట నుంచి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. ఫస్ట్ అయితే మాత్రం ఇవైతే చదివిన తర్వాత రిమైనింగ్ లెటర్స్ కూడా చూసుకోండి. ఓకే. సో తర్వాత ప్రాసెస్ రైటింగ్. సో మనకి డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి, దానికి 5 మార్క్స్. సో మీకు డిస్క్రైబింగ్ ప్రాసెస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ వీడియో ద్వారా. సో ఇక్కడ మనకి ఒక 9 డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మాత్రం డిస్క్రైబింగ్ ప్రాసెస్ సంబంధించి ఈ 9 కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. ఫస్ట్ అయితే మాత్రం ఈ 9 కంప్లీట్ చేయండి. ఓకేనా. సో ఈ 9 మ్యాక్సిమం రావడానికి ఒక 80% ఛాన్సెస్ ఉంటే మిగతా 20% ఛాన్సెస్ ఇంకేమైనా ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే ఈ యొక్క 9 నుంచే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా 100% నేను షూట్ ఇవ్వటం లేదు. సో ఓన్లీ మీకు ఇంపార్టెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం రావచ్చు, రాకపోతే మరి మనం ఏం చేయలేము. ఓకేనా. సో తర్వాత ప్రిపేరింగ్ ఎక్సర్సైజ్ గివెన్ టెక్స్ట్ బుక్ 265x266 కరికులం వెయిటేజ్. సో మీకు 265, 266లో మనకి టెక్స్ట్ బుక్లోని కరికులం వెయిటేజ్ ఉంటాయి, అది 5 మార్క్స్ అనమాట. ఓకేనా. ఫామ్ ఫిల్లింగ్ 5 మార్క్స్, అదేవిధంగా డైలాగ్ రైటింగ్ 5 మార్క్స్. ఇవి కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక ఫామ్ ఇస్తాడు, పైన ఒక డీటెయిల్స్ ఇస్తాడు, ఆ ఒక ఫామ్ ఇచ్చి అక్కడ నెంబర్స్ ఇస్తాడు, ఆ యొక్క నెంబర్లో ఏదైతే వర్డ్ సూటబుల్ అవుతుందో అది రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. సో ఈజీగా 5 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. అదేవిధంగా డైలాగ్ రైటింగ్. సో ఒక డైలాగ్ ఇస్తాడనమాట, అంటే ఒక టాపిక్ ఇచ్చి దాని మీద నువ్వు నీ ఫ్రెండో లేదా నువ్వు స్టూడెంటో లేదా మీరు మీ టీచర్కి మధ్య జరిగిన డైలాగ్ రైటింగ్ లేదా సంభాషణ ఏ విధంగా ఉంటే అది ఈజీగా ఇస్తాడనమాట డైలాగ్ రైటింగ్. సో మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే ఈజీగా డైలాగ్ రైటింగ్ రాయొచ్చు. మాకు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు అనుకుంటే మాత్రం కనీసం అటెంప్ట్ చేయండి, రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ కాన్వర్జేషన్స్ కూడా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ యొక్క కాన్వర్జేషన్స్ అయితే చూసుకోండి. ఓకేనా. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్. ఓకే. పర్టికులర్గా ఇవి వస్తే నేను చెప్పలేను కానీ సో ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క కాన్వర్జేషన్స్ అయితే చూసుకోండి. ఓకే. సో ఇవే మ్యాక్సిమం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. నోట్ మేకింగ్ అనమాట. సో నోట్ మేకింగ్ మనకి 5 మార్క్స్ అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 247 నుంచి 257 మధ్య 20 ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ మ్యాచింగ్. సో మ్యాచింగ్ కూడా టెక్స్ట్ బుక్లో మీకు ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే అవి కూడా చూసుకోండి. అదేవిధంగా లెర్న్ ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 171, 172 చెక్ చేసుకోండి. ఓకే. సో మీరు ఈ విధంగా కనుక ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ పాటిస్తే తప్పకుండా మీకు ఈ యొక్క ఇంగ్లీష్ ఎగ్జామ్లో 80+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ పర్టికులర్గా వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ అవైతే ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే అవి కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఇంకా రిమైనింగ్ టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే చదవండి. ఫస్ట్ అయితే మాత్రం నేను ఏవైతే చెప్పానో అవి చదవండి. ఓకేనా. సో ఫస్ట్ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే ఈజీగా మనకి 80+ మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో 100కి 100 వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.